ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు. మరొక దినము ఈ విధంగా మీతో సమయం గడపడము ఎంతో సంతోషకరము. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు విని ఆయన అనుగ్రహించే వాగ్దానాన్ని పొందుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపా, నీ సహాయము సంపూర్ణముగా అనుగ్రహించండి. నీ అమూల్యమైన రక్తం చేత నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఈ ప్రజలకు కావలసిన మాటలను అయ్యా మీరు అనుగ్రహించండి. వారు ఏ పరిస్థితులు ఉన్నారో, వారికి జీవితంలో ప్రభా ఏ విధంగా నడవలసిన వారు ఉన్నారో సమస్తము నువ్వు ఎరిగిన వాడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. అయోగ్యులను అనుకుడు నీ ఆత్మచేత నింపమని యేసుక్రీస్తు నామంలో ఈరోజంతా నీ ప్రజలకు తోడుగా ఉన్నట్టు కొరకు నీ వాక్కును విడుదల చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తన ప్రజలను కొన్నిసార్లు పరీక్షల గుండా తీసుకుని వెళ్తాడు. టెస్టింగ్. మన ఓర్పు, మన సహనము, మన యొక్క బలము, మన విశ్వాసము అన్నీ సమకూర్చుటకు, అన్నీ మెరుగుపరచుటకు దేవుడు టెస్టింగ్ గుండా నడిపిస్తాడు. శ్రమలు, పరీక్షలు మనకు ఎదురవుతున్నప్పుడు ఆందోళన చెందక, అధైర్యపడక, విసిగిపోక, దుఃఖపడక, వ్యధ చెందక ఈ టెస్టింగ్ దేవుడు అనుమతిస్తున్నాడు. ఇది ఒక ప్రమోషన్ కొరకు దేవుడు అనుమతిస్తున్నాడు. విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఏ విధంగా నిలబడగలుగుతాం, ఎంతగా దేవుని మీద ఆధారపడగలుగుతాం, ఎంతగా మన విశ్వాసాన్ని చాటుతాం అని దేవుడు పరీక్ష పెడుతున్నాడు అని మనము ఎరుగుటకు కొన్నిసార్లు దేవుడి యొక్క పరిస్థితులను మన యొక్క జీవితంలో అనుమతిస్తాడు. శోధన, టెంప్టేషన్. పైరాజ్యో అనే ఒక గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడారు. ఎండివర్, స్క్రూటినైజ్, ఎంటైజ్, డిసిప్లైన్, టు టెస్ట్ అనే మాటలు దానికి ఉపయోగించబడ్డాయి. పరీక్షించడానికి, ప్రయత్నించడానికి, ఎగ్జామిన్ చేయడానికి. సో దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షల గుండా నడిపిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన అందరికీ వస్తుంది, కానీ ఆ శోధనను సహించువాడు ధన్యుడు. దాన్ని గెలిచేవాడు, ఓవర్కమ్ చేసేవాడు. ఇంగ్లీష్లో అయితే బ్లెస్డ్ ఈజ్ ఎ మ్యాన్ హూ పర్సివియర్స్ అండర్ ట్రయల్, ఫర్ వన్స్ హీ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ హీ విల్ రిసీవ్ ద క్రోన్ ఆఫ్ లైఫ్. ఎవరైతే శోధనను గెలిచి, జయించి, పోరాడి, ఓర్మితో, ఓపికతో, సహనంతో కనిపెట్టి దాని మీద ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళు దేవుని చేత అప్రూవ్ చేయబడతారు, అంగీకరించబడతారు. వారు జీవ కిరీటాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. సో శోధన, టెంప్టేషన్, పరీక్ష, టెస్టింగ్, ఈ రెండింటికి కొంచెం వ్యత్యాసం ఉంది. ప్రతి శోధన కూడా లోకము నుంచి వస్తుంది, సాతాను నుంచి వస్తుంది, మన సొంత శరీర కోరికల ద్వారా వస్తాయి. శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మము అని చెప్పినట్లుగా ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్పబడినట్లుగా ఈ యొక్క శోధనలు అనేవి సాతాను నుంచి, లోకము నుంచి, మనుషుల నుంచి వస్తాయి. ఆనాడు యోసేపుకు శోధన పొతిఫరు భార్య నుంచి వచ్చింది, దేవుడి నుంచి రాలేదు. కానీ దేవుడు అది అనుమతించాడు. గాడ్ అలౌడ్ ఇట్, అనుమతించాడు. సో ఆ పొతిఫరు భార్య యోసేపును శోధించినప్పుడు యోసేపు నిలబడ్డాడు. సో ఈ విధంగా బైబిల్లో అనేక మంది శోధించబడ్డారు, కానీ దేవుని చేత ఎవరు శోధించబడలేదు. మనుషుల చేత, రాజ్యాల చేత, అధికారుల చేత, రాజుల చేత శోధింపబడ్డారు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శోధించాడు. ఒక శోధకుడు ఒక వ్యక్తిని శోధిస్తున్నాడు అంటే సాతాను, లోకము, అపవాది, ఈ యొక్క లోకపు మనుషులు, లేకపోతే శరీర కోరికలు శోధిస్తూ ఉన్నప్పుడు అవి మనల్ని ఫెయిల్యూర్ వైపుకి, పాపం వైపుకి, నరకం వైపుకి, మరణం వైపుకి, అశాంతి, అసమాధానం వైపుకి నడిపిస్తాయి. కానీ దేవుడు మనల్ని పరీక్ష పెట్టినప్పుడు ఆయన మనల్ని బలంలోనికి, సర్వసత్యంలోనికి, సర్వజ్ఞానంలోనికి, మనల్ని నిరూపించే విధానంలోనికి, విశ్వాసంలో ఇంకా బలాభివృద్ధి చెందడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. సో
శోధన సాతాను యొక్క లోకము చేసే ఆ యొక్క పెట్టే శోధన ఏదైతే ఉందో అది మనల్ని పాపంలోనే నెట్టివేస్తే దేవుడు పెట్టే పరీక్షలు మన జీవితంలో మనల్ని విశ్వాసంలో బలవంతులుగా చేస్తాయి అనే సంగతి యొక్క దినమున మనము గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అనేక శోధనలు ఈ లోకంలో మనకి కలుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు దేవుణ్ణి మనము ప్రార్థించాలి. దేవా, నాకు ఈ లోకంలో జయించడానికి కావలసిన జయ జీవితము మీరే అనుగ్రహించాలి. నా సొంత శక్తి ద్వారా, నా సొంత బలం ద్వారా నేను ఏది చేయలేను. నీ హస్తాన్ని నేను పట్టుకుంటున్నాను, నాకు సహాయం చేయండి. నా హృదయాన్ని, నా ఆలోచనలు, నా తలంపులను, నా ఊహలను, నా మాటలను, నా ప్రవర్తనను, నా అడుగు జాడలను నేను ప్రతిరోజు ప్రతిదినము ఏ విధంగా నడుస్తున్నానో నా యొక్క నడవడికను మీరే చూడండి. మీరే చూసి నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అని చెప్పి మనం తప్పనిసరిగా దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. యథార్థంగా మనము దేవుని దగ్గర సరి చేసుకుంటున్నప్పుడు దేవుడు తన యొక్క కృప చేత మనల్ని నింపుతాడు. సో ఇంతకు ముందు వలె శోధనల మీద జయాన్ని సాధిస్తున్నావా? ఇంతకు ముందు వలె దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్నావా? ప్రార్థనలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావా? ఇంతకు ముందు వలె దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ మొదటి ప్రేమను కలిగి ఉన్నావా? ఆ మొదటి జీల్, ఆసక్తి, ఆత్మల కొరకైన మంట, తీవ్రత నీవు కలిగి ఉన్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఆలోచన చేయి. ఇంతకు ముందు బాగానే ఉన్నానని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఎప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? శోధన మీద జయ జీవితం కలిగి జీవిస్తున్నావా? శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునని వాక్యం సెలవిస్తూ ఉంది. మీకు తెలుసా, ఈ లోకంలో మనం దేవుని కొరకు ఉపయోగపడాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే, దేవుడిచ్చే ఈవులు మనం అనుభవించాలి అంటే ముందుగా మనం టెస్టింగ్ గుండా వెళ్ళాలి. ఈ లోకంలో మనం చూసినప్పుడు ఏది మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలన్నా, ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ అవ్వాలంటే, ఆ సాఫ్ట్వేర్ బయటికి రావాలి అంటే ఆల్ఫా అండ్ బీటా టెస్ట్ అనేది చేస్తారు. అది ఆ యొక్క టెస్ట్ పాస్ అయిన తర్వాతనే అప్పుడు మార్కెట్లోనికి ఆ యొక్క సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక మెడిసిన్, ఒక వ్యాక్సిన్ అనేది పబ్లిక్ యూజ్ చేయాలంటే అనేక క్లినికల్ ట్రయల్స్ గుండా అది వెళ్ళాలి. అనేక ట్రయల్స్ జరిగిన తర్వాత అప్పుడు అది ఇతరులకు ఉపయోగపడుతుందా లేదా అని పదే పదే చెక్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ కానీ, ఒక మెడిసిన్ కానీ, ఒక వ్యాక్సిన్ కానీ అప్పుడు మార్కెట్లోనికి వారు పంపిస్తారు. అదేవిధంగా మనం చూసినప్పుడు ఒలింపిక్స్లో కూడా అథ్లెట్స్ పార్టిసిపేట్ చేసే ముందు వారు ఎన్నో సంవత్సరాలు కఠినమైన శిక్షణ గుండా వెళ్తారు. ఎంతో ట్రైనింగ్, ఎంతో ప్రాక్టీస్ వారు చేస్తూ ఉంటారు. సంవత్సరాలు ఎంతో కఠినమైన తర్ఫీదును వారు పొందుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాతనే వారు ఆ యొక్క ఒలింపిక్స్లో కానీ, లేకపోతే యొక్క ఛాంపియన్షిప్స్లో కానీ వారు పార్టిసిపేట్ చేయడానికి వారు ముందుకు వస్తారు. ఇంకా మనం చూసినప్పుడు వెహికల్స్, కార్స్ కానీ, బైక్స్ కానీ మనం చూసినప్పుడు అవి హీట్ కండిషన్స్లో, కోల్డ్ కండిషన్స్లో, ఇంకా మనం చూస్తే వివిధ రకాలైన రోడ్స్లో అవి ఏ విధంగా వెళ్తున్నాయి అనేది వారు చెక్ చేస్తారు. అలా చెక్ చేసిన తర్వాత దాన్ని క్రాష్ టెస్ట్ అంటారు. అవన్నీ టెస్టులు పాస్ అయిన తర్వాతే అప్పుడు ఒక వెహికల్ అప్పుడు అమ్మకానికి ముందుకు వస్తుంది. అప్పుడు పబ్లిక్ యూజ్ చేయడానికి ఆమోదించబడుతుంది, అంగీకరించబడుతుంది. ఈ దినమున నీవు కూడా అదే గమనించాలి. మనం శోధనకు నిలబడినప్పుడు, నిలిచిన వారమే ఓర్మితో ఓపికతో మనం సహించినప్పుడు దేవుడు నిజంగా తన యొక్క కృపను, తన కార్యమును జరిగిస్తాడు. ఈ యొక్క దినమున మనం గమనించాలి, ఏ శోధన కూడా దేవుడి నుంచి రాదు. దేవుడు పెట్టేది పరీక్షలు మాత్రమే. అది కూడా మన యొక్క మేలు కొరకు దేవుడు పెడతాడు. పరలోకపు తండ్రి నుంచి అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వర్మను పర సంబంధమైనదై జ్యోతిర్మగుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. సో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని నుంచి అటువంటి శోధన రాదు. ఆయన నుండి వచ్చేది ఏంటంటే శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. సో ఇటువంటి శోధన మనం జయించాలంటే రెండు విషయాలు, కీలకమైన విషయాలు. మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 41లో చెప్పబడినట్లుగా వాచ్ అండ్ ప్రే సో దట్ యు విల్ నాట్ ఫాల్ ఇంటూ టెంప్టేషన్. శోధనలోనికి పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థనా జీవితం అనేది చాలా అవసరం. ఏ రోజైతే మనం ప్రార్థన స్కిప్ చేస్తామో, ఏ రోజైతే నీవు ప్రార్థనను వదిలిపెట్టేస్తావో ఆ రోజు శోధనలో పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ప్రార్థనలో, ఆరాధనలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర నువ్వు సమయాన్ని గడపాలి. ఇక క్వైట్ టైం, సొంతగా మౌన ధ్యాన సమయము నువ్వు కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూసినప్పుడు శోధన జయించడానికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి సాతాను శోధిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యపు మాటల చేత సాతాన్ని ఎదిరించినట్లుగా
మనం చూస్తున్నాం. సో దేవుని వాక్యాన్ని ఎత్తుపట్టుకొని, వాక్యం అనే ఖడ్గాన్ని ఎత్తుపట్టుకొని శత్రువు వేస్తున్న బాణాలను, శోధనలను మనం త్రిప్పికొట్టేవారిగా మనము ఉండాలి. కాబట్టి ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని మాట్లాడాలి అంటే, ఆ శోధన సమయంలో ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుపట్టుకొని మనం ప్రవచించాలి, ప్రకటించాలి అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉండాలంటే ప్రతిరోజు వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. సో ప్రార్థన మొట్టమొదటిగా, రెండవదిగా వాక్యము. ఎప్పుడైతే ఈ యొక్క రెండు మన జీవితంలో ఉంటాయో దేవుడు ప్రతి శోధనను జయించే, ఎదిరించే కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మేడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈరోజు నీ పరిస్థితుల్లో ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి వస్తుంది. శోధన మాత్రము సాతాను దగ్గర నుంచి వస్తుంది. టెస్టింగ్ దేవుని దగ్గర నుంచి వస్తుంది. అదేవిధంగా ఆ టెస్టింగ్ నువ్వు నిలిచినప్పుడు, ఆ పరీక్షలో నువ్వు నిలిచినప్పుడు, ఈ యొక్క శోధనలో కూడా దేవుడు అనుమతిస్తున్నప్పుడు, అందులో కూడా నువ్వు నిలిచినప్పుడు, ప్రార్థనలో, వాక్యంలో నువ్వు నిలకడగా ఉండి జయించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ కృపను అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి నీకు ఇస్తాడు. సంపూర్ణమైన ప్రతి వరమును అనుగ్రహిస్తాడు. అవన్నీ కూడా పరసంబంధమైనవై జ్యోతిర్మేడకు తండ్రి యొద్ద నుండి వస్తాయి. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రతి కొరత, ప్రతి ఇబ్బంది, ప్రతి లేమి, ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో తగిన సమయంలో కార్యము జరిగించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, శోధనల మీద విజయం సాధిద్దాం. ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర వాక్యానికి, ప్రార్థనకు సమయాన్ని మనం ఇద్దాం. తద్వారా దేవుడు అనుగ్రహించే మేలులు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీ యొక్క ప్రజలతో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, మా యొక్క జీవితంలో మీరు అనుమతించే శోధనలు, మీరు పెట్టే పరీక్షలు గెలిచే కృప మీరు మాకు అనుగ్రహించారు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా వాటిలో విజయం సాధించడానికి మీరు కృపనిస్తానంటున్నారు. మీకు కృపను పొందుకోవడానికి తగిన జాగ్రత్తలు మేము తీసుకొని ఆ మార్గంలో నడవడానికి కృపను అనుగ్రహించండి. దేవా, శత్రువు సాతాను కుయుక్తి గలవాడు. ఈ లోకమధ్య ఆశలు ప్రభు మమ్మల్ని జల్లెడ వేసేవి. ఆనాడు సీమోను, పేతురును సాతాను జల్లెడ పట్టినట్లుగా మమ్మల్ని కూడా విశ్వాసులైన వారిని సాతాను అనేక పరీక్షలు గుండా, శోధనల గుండా, నాయన ప్రభా, తీవ్రమైన పరిస్థితుల గుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభా మేము ధైర్యంతో నీ మార్గాల్లో ప్రభా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ముందుకు సాగుటకు తగిన విశ్వాసం నీ ప్రజలైన వారికి మీరు అనుగ్రహించండి. ఎవరెవరు ఎటువంటి శోధనలో ఉన్నారు, శోధన జయించే జీవితం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి బలపరిచి మేలు చేయాల్సిన ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నడవడికలో, వారి ప్రవర్తనలో, వారు పనిచేసే చోట, అన్ని స్థలముల్లో ప్రభా, అన్ని సమయంలో కూడా నీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. శోధనను జయించి నిలబడే జీవితాల వారికి అనుగ్రహించి మేలు చేయాలి. నువ్వు ఇచ్చే శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరం వారు పొందుకోవడానికి కృప చూపమని ఈరోజు నీ ప్రజలందరికీ భద్రత, కాపుదలను గురించి మేలు చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేనగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.